బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్తోని మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల కోసం వారికి మాత్రమే. ఇందిరమ్మ ఇల్లు లోన్ ఎవరైతే మరి ఇందిరమ్మ ఇంటికి సంబంధించినటువంటిది, వారు ఎవరైతే మరి ఇల్లు కట్టుకోవడానికి మరి డబ్బులు లేవు, మరి ఎలా కట్టుకోవాలి, ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేయాలి, ఎందుకంటే బేస్మట్టం లెవెల్ కట్టినప్పుడే తర్వాతనే మరి ఇంటికి డబ్బులు వచ్చే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం కూడా అదే చెప్పింది. ఎవరైతే బేస్మట్టం లెవెల్లో మరి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం ఏదైతే నిర్ధారించిందో అదే ప్లాన్ ప్రకారం కట్టాలి, మరి మీ సొంత డబ్బులు పెట్టుకొని కట్టాలి, తర్వాత మేము గవర్నమెంట్ ఇస్తుంది అని అయితే చెప్తా ఉంది కదా. మరి దానికోసం మనం ఈరోజు మరి ఎక్కడి నుంచి పేదవారికి మరి లోన్ అందే అవకాశాలు ఉండేటువంటి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. మరి వారికి ఎక్కడి నుంచి డబ్బు సాయం అందుతుంది, ఎందుకంటే ముందు పెట్టుబడి పెట్టుకోవాలి కదా కట్టడానికి. మరి ఆ విధంగా మరి వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు తేవాలి, డబ్బు చాలామంది దగ్గర ఉండదు. మరి పేదవాళ్ళు కదా, మరి మొత్తం మిడిల్ క్లాస్ ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఒకటేసారి కనీసం బేస్మట్టం కట్టాలి, పునాదులు లేపాలన్నా కనీసం 1,00,000-1,50,000 అయినా కావాలి. మరి ఈ డబ్బును మరి ఎక్కడి నుంచి తేవాలి అనేదానికి ఈ యొక్క ప్రభుత్వం అయితే ఇంకొక ప్రణాళికనైతే రూపొందించింది. అది మరి ఏంటంటే వీరికి లోను కల్పించే అవకాశం మరి ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. మరి లోన్ తీసుకోవాలంటే అందరికీ అవకాశం ఉంటుందా, మరి లేకపోతే ఎవరెవరు తీసుకోవచ్చు, మరి ఎలా, మరి దీనికి లోన్కి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక మనం అందరం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతవరకు మీరు మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఇంట్లో ఎవరైతే నిర్మాణం స్టార్ట్ చేసినారో వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మనం టాపిక్లోకి వచ్చేద్దాం. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. మండలానికో గ్రామానికో ఎంపిక చేసిన అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా పలువురు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వెనకాడుతున్నారు. అలాంటి వారికి స్వయం శక్తి సంఘాల నుంచి లోన్ ఇప్పించేందుకు యంత్రాంగం సమాయత్తం అవుతుంది. ఇక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఎవరెవరికి వస్తుందంటే స్వయం శక్తి సంఘాలలో ఎవరైతే మరి ఉంటారో, మరి లేడీస్ ఎందుకు ఉంటున్నారు కదా, మన డ్వాక్రా గ్రూపు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఇలాంటి వారి కోసం మరి స్వయం శక్తి సంఘాలలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారికైతే లోన్, ఆ యొక్క సంస్థల నుంచి లోన్ ఇప్పించి మరి వారు కట్టుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే ప్రణాళికను రూపొందిస్తున్నది. మరి వీటికి ఎలా ఉండబోతుందంటే లబ్ధిదారుడు సొంత ఖర్చులతో తన స్థలం పునాదులు తీసి బేస్మెంట్ వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం 1,00,000 జమ చేస్తుంది. మెజారిటీ లబ్ధిదారులకు డబ్బులు లేక నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముందు రావడం లేదు. పూరి గుడిసెలు, షెడ్లలో నివాసం ఉంటున్న కొంతమంది లబ్ధిదారులు వాటిని తొలగించి ఇల్లు నిర్మించాలి. మరికొందరు సర్కారు నిర్దేశించిన రూల్స్లకు అనుగుణంగా నిర్మించుకునేందుకు సిద్ధంగా లేరా. ఈ విధంగా పలు కారణాలతో జిల్లాలో ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు పురోగతి కనిపించడం లేదు. ఏప్రిల్ నెలాఖరులోగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వశక్తి సంఘాల్లో సభ్యులైనటువంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాల నిమిత్తం లోను అందించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇక వీరి కోసం, ఎందుకంటే చాలామంది ఇల్లు వచ్చినా కూడా వారు కట్టుకోవడానికి ఇంకా ముందుకు రాలేదు, కొంతమంది స్టార్టే చేయలేదు. మరి వీళ్ళ కారణాలు ఏంటని మరి తెలుసుకుంటే చాలామంది దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే పూరి గుడిసెలో ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఉండవు, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా పెంకుటిల్లు ఉంటున్నారు, రేకుల ఇళ్ళు ఉంటున్నారు, వారికి డబ్బులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నారు. వారి కోసం అయితే ఈ యొక్క మరి కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నారు. దరఖాస్తు చేసుకుంటే రుణం. ఇంటి రుణంలో పునాదులు వరకు వెచ్చించనున్న వ్యాయం. స్వశక్తి సంఘాల నుంచి అర్హులైన లబ్ధిదారులకు 1,00,000 రుణాన్ని ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారులు స్వయం శక్తి సంఘంలో సభ్యులై ఉండాలి. దరఖాస్తు చేసుకుంటే గ్రామైక్య సంఘం లేదా మండల జిల్లా సమైక్యాల ద్వారా లోన్లను ఇవ్వాలని నిర్ణయించారు. రోజువారీగా సమీక్షించి ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ను పనులను చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామని ఇన్ఛార్జ్ అదనపు పాలకాధికారి
చందర్ నాయక్ వెల్లడించారు. నిరుపేదలైన లబ్ధిదారులకు స్వశక్తి సంఘాల నుంచి రుణ సాయాన్ని అందించాలని నిర్ణయించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక ఈ డబ్బు ఎవరికైతే ఇస్తారంటే స్వయం శక్తి సంఘాలలో ఎవరైతే వారు ఉంటారో అందులో వాళ్ళు సభ్యులై ఉండాలి. ఈ సభ్యులై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి ₹1,00,000 వరకు లోన్ ఇచ్చి మరి వాళ్ళు ఈ విధంగా సహాయం చేస్తుంది మరి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఈ ₹1,00,000 లోన్ను మీరు ఒకవేళ ఆ యొక్క స్వయం శక్తి సంఘాలలో ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూప్ కానీ ఇంకా వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి. ఇక ఇలాంటి స్వయం శక్తి గ్రూప్లో వాళ్ళు డైరెక్ట్గా మీరు మరి అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మీ ఎవరైతే మరి ఆ స్వయం శక్తి సంఘాలలో ఉంటారో లీడర్లు వారిని సంప్రదించి మరి ఈ విధంగా మరి ఇల్లు కట్టుకోవడానికి మాకు లోన్ కావాలనేటువంటి మీరు ఒకసారి వారితో డిస్కషన్ చేసి ఉన్నట్లయితే మరి ప్రభుత్వం కూడా దానికి ఈ యొక్క లోన్ ₹1,00,000 వరకు లోన్ సదుపాయం ఇస్తానని చెప్తా ఉంది. మరి దానికి మీరు అప్లై చేసుకొని మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని అయితే పూర్తి చేసుకోవాలని మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎవరైతే మరి స్వయం శక్తి సంఘాలలో ఉన్నారో మరి వారు మరి దీని గురించి పూర్తిగా మరి మీ యొక్క ఉన్నటువంటి లీడర్స్ ఉంటారు కదా వారిని అడిగి మరి దీన్ని కార్యాచరణను ముందుగా నడిపిస్తున్నట్లయితే మీకు ఇల్లు త్వరగా పూర్తి అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే రుణం ఉందో అది కూడా మీకు అందుతుంది. మీ ఇల్లు కూడా పూర్తి అవుతుంది. ఓకే అండి, మరి ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.